నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి ఓటర్లకు నోటా ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు ఎన్నికల అధికారులు. ఇదే సమయంలో అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారు, దేని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా కేవలం అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకే పరిమితమైన నోటా విధానం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తోంది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నోటా విధానం తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఒకవేళ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికలు రద్దు చెయ్యరట. నోటా తర్వాత ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అతన్ని విజేతగా ప్రకటిస్తారట. అదేమంటే నోటా అనేది కేవలం అభ్యర్థుల మీద నిరసన తెలిపేందుకేనని ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చేశారట. ఇక అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారు అన్న చర్చ కూడా నడుస్తోంది. బరిలో దిగే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరు రాస్తారు. వచ్చిన నామినేషన్ల పరిశీలన తర్వాత అభ్యర్థుల పేర్లలో మొదటి అక్షరాన్ని తీసుకుని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం గుర్తుల కేటాయింపు ఉంటుంది. అంతేకాదు నామినేషన్ పత్రంలో కొందరు ఇంటి పేరు ముందు రాస్తే మరికొందరు పేరు తర్వాత సర్నేమ్ పెడతారు. కానీ మొదటి అక్షరాన్ని ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. ఇది బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేరు ఏ నెంబర్లో ఉండాలో కూడా నిర్ణయిస్తుంది. ఇక సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల సంఘం 30 ప్రత్యేక గుర్తులను ఎంపిక చేసింది. వీటిలో ప్రాధాన్యత క్రమంలో ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, స్పానర్, చెత్త డబ్బా, నల్లబోట్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, తలుపు కుల్యం, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, ఫ్లూట్, గాలిబుడగ, చెప్పులు, క్రికెట్ స్టాంపులు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే గ్రామీణులు నిత్య జీవితంలో అలవాటైన వస్తువులు అయితే సులువుగా గుర్తించేందుకే ఈ గుర్తులు ఎంపిక చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారట. ఈ గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ మీద ముద్రిస్తారు. ఇక వార్డు సభ్యుల కోసం మరో 20 గుర్తులను కేటాయించినట్లు కూడా తెలుస్తోంది. వీటిలో గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ బాక్స్, కవర్, హారిస్టిక్, నెక్ టైమ్, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్ వంటి గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గుర్తులను తెల్ల రంగు బ్యాలెట్ పేపర్ మీద ముద్రిస్తారు. మొత్తానికి తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారట.